పోలవరం ప్రాజెక్ట్ ఉందో పోలవరం ప్రాజెక్ట్ అంశం మొట్టమొదటి పాయింట్ గా మనం కానీ తీసుకున్నట్లయితే మీరు మాట్లాడిన పాయింట్లలో పోలవరం ఏదైతే జాతీయ ప్రాజెక్ట్ అది ఏ ఒక్క పని స్టార్ట్ చేయాలన్నా ఏం చేయాలన్నా మనం నేషనల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొనే స్టార్ట్ చేయాలి, వాళ్ళ సహకారంతో ఏదైనా స్టార్ట్ చేయాలి. అంతేగాని రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జిక్యూట్ చేస్తుందే కానీ ఏం చేయాలన్నా వాళ్ళే చేయాలి. ఇంకొకటి ఏంటంటే 2019 ఎన్నికలకు ముందు, అంటే 2019 ఎన్నికల ముందు 2018 డిసెంబర్లో నేషనల్ గవర్నమెంట్ జాతీయ ఉత్తమ ప్రాజెక్ట్ గా పోలవరంకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ కి అవార్డు ఇచ్చి క్లీన్ చిట్ ఇచ్చింది. అది తెలిసినట్లేదు సోదరుడికి. రెండోది, ఇక్కడ ఏదైతే నిన్న వచ్చారో, ఏదైతే వీళ్ళు గందరగోళాలు చేసి ఏదైతే చేయాల్సింది చేయకుండా దాన్ని భ్రష్టు పట్టించిన తర్వాత దానికి ఎంత నష్టం వచ్చింది, ఏ విధంగా చేయగలుగుతా, అసలు అది చేయగలుగుతామా లేదా అని ఎలా చేశారో అలానే ఆపేయబడితే దానికి ఇంప్లిమెంట్ చేయొచ్చా లేదా అనే దానికి కేంద్ర ప్రభుత్వం చాలా సమస్యల సహకారం తీసుకున్నది. కేంద్ర ప్రాజెక్ట్ అది. వాళ్ళందరూ వచ్చిన తర్వాత చూశారు, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఏమొస్తుందో తొందరలో చూస్తారు. ఏం తొందర లేదు. దానిలో ఎవరెవరు ఉన్నారో అందరినీ కూడా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటది. దాన్ని వేచి చూడాల్సిన సందర్భం ఉంది. 100% వేచి చూస్తాం. రెండోది, ఫైల్స్ దగ్ధం విషయం ఎత్తుకుంటే వర్మ గారు, ఫైల్స్ దగ్ధం ఎత్తుకుంటే ఏదైతే అధికారిగా అక్కడ సూపరింటెండెంట్ ఉన్నారో ధవళేశ్వరం ప్రాజెక్ట్ లో లెఫ్ట్ కెనాల్ కి సంబంధించి ఏదైతే ఆఫీస్ ఉందో ఆ ఆఫీస్ లో ఏదైతే సూపరింటెండెంట్ మొట్టమొదట మాట్లాడిన మాటలు, అది జెరాక్స్ కాగితాలు, పనికిరాని కాగితాలు కాబట్టి మేము బయట పెట్టాము, తెలియకుండా తగలబెట్టడం జరిగింది అన్నారు. ఆఫీస్ లోపల బయట తగలబెట్టారు. అయితే అధికారులు ఏదైనా ఒక్కటి వర్మ గారు, ఇక్కడ ఏదైతే మేము మాట్లాడుతున్నది ఏంటంటే ఇప్పుడు ఎవరు విమర్శించడం కాదు, ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ కాగితం తగలబెట్టారు. ఏ ఒక్క కాగితం తగలబెట్టాలన్నా, ఏ ఒక్క కాగితం బయట పెట్టాలన్నా మనం చూస్తా ఉన్నాం. గవర్నమెంట్ ఆఫీసులు పోతే ఒక ఇనపెట్టిలో పెట్టి ఆఫీసుల్లో పైన పెడతా ఉంటారు. అలాంటిది ఏ ఒక్క కాగితం అక్కడ పాడవదు. అలాంటిది ఇంకొకటి, ఏదైతే రైతులకు సంబంధించి రుణమాఫీ మీద మనకి ఏదైతే భూసేకరణలో భాగంగా రైతులకి రావాల్సిన దానిలో అవినీతి జరిగిందని చెప్పి మనం గతంతో మాట్లాడుతా ఉన్నాం. నష్టపరిహారం ఏదైనా రైతుల దగ్గర నుంచి కాగితాలు తీసుకుంటే జెరాక్స్ గా ఒరిజినల్ తీసుకుంటారా? రెండోది, తగలబెట్టిన కాగితాల్లో కూడా రెడ్డింగ్ తో రాసిన కాగితాలు దొరికినాయి. అక్కడ ఏదైతే రెడ్డింగ్ తో రాసిన కాగితాలు జెరాక్స్లు కాదు, ఒరిజినల్ తో దొరికినాయి. అవి చూపించడం జరిగింది అధికారులు. కాబట్టి జేసీ గారు చాలా స్పష్టంగా ఇది అధికారుల నిర్లక్ష్యం, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. సంపత్ ఏంటి పెట్టుబడుల అంశం ఏంటి? కొంతమంది అధికారులు ఇప్పటికి కూడా గతంలో వాళ్ళు చేసిన తప్పులకి ఇప్పుడు కప్పుముచ్చుకునే ప్రక్రియలో మొత్తం తగలబెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. పెట్టుబడుల అంశం ఏంటి సార్? ఇక్కడ శ్రీ సిటీ ఏదైతే మాకు ఆనుకొని ఉంటుంది, మేము నెల్లూరులో ఉన్నాం, మాకు సత్యవేడు, మాకు బార్డర్ లో ఉంటుంది శ్రీ సిటీ ఏదైతే ఉందో ఆ శ్రీ సిటీ దాదాపుగా ఈరోజు 30 కంపెనీలకి సంబంధించి వాళ్ళ అధికారులతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రివ్యూ పెట్టుకోవడం జరిగింది. ఇది చిన్న విషయం కాదు. రాష్ట్రానికి నిజంగా ఇది చాలా గొప్ప